సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేకపోవడం చంద్రబాబు విఫల పాలనకు సాక్ష్యమన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు నాయుడు చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. కూడా క్షీణిస్తున్నాడు, రోజు రోజుకు క్షీణిస్తున్నాడు. ఆ క్షీణ దశకు పరాకాష్ట నెల్లూరులో 5 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరడం. 3.5 సంవత్సరం పదవీ కాలం ఉండగా తెలుగుదేశం పార్టీ 3.5 సంవత్సరం పదవీ కాలం ఉండగా తెలుగుదేశం పార్టీని వీడి 5 మంది కార్పొరేటర్లు నేరుగా జగన్ సమక్షంలోకి పోయి మా పార్టీలో చేరినారంటే తెలుగుదేశం పార్టీ పట్ల వాళ్ళకి ఎంత విముఖత చెంది ఉండాలా, తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల ఎంత అసంతృప్తి ఉండాలా. ఈ ప్రభుత్వము, ఈ పార్టీ ప్రజలకు మభ్యపెట్టి మోసం చేసి గెలిపించుకుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోతా ఉంది. ఈ ప్రజల్లోకి పోవాలంటే మాకు కూడా చిన్నతనమే, జగనే కరెక్టు, జగన్ నాయకత్వాన్ని సమర్థించడమే మనకు సమాజంలో ప్రజా జీవితంలో గౌరవం అని చెప్పి నమ్మిన ఆ 5 మంది కార్పొరేటర్లు నేరుగా జగన్ దగ్గర పార్టీలో చేరినారు. ఇది ఇంకా తెలుగుదేశం పార్టీ దినదినము క్షీణించడమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదినం వృద్ధి చెందడమే. అందుకే ఈ రాష్ట్రంలో చంద్రునికి అమావాస్య నాడు చంద్రునిలాగానే ఈ చంద్రునికి కూడా క్షీణదశ ప్రారంభమైంది. ఇంకొక వైపు 10వ తారీఖు వచ్చినా కూడా ఈ ప్రభుత్వము జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపరించింది. ఉద్యోగస్తులకు 10వ తారీఖు వచ్చినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీని అర్థం ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైపోయింది, చిన్నాభిన్నమైపోయింది. జిఎస్టీ జీరోకి వచ్చింది, మైనస్లోకి వచ్చింది జిఎస్టీ. అభివృద్ధి కార్యక్రమాలు సున్నాకు వచ్చినాయి, సంక్షేమ పథకాలు ఎగరగొట్టినాడు. ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్తా ఉన్నా, జరగబోయే 3 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు అయితే 1, 2 మీకు ఇచ్చినాడో రాసి పెట్టుకోండి ప్రజలారా. మళ్ళీ ఇది కాలజ్ఞానమే, బ్రహ్మంగారి జోషం ఉన్నట్టు రాచమల్లు కాలజ్ఞానం. జరగబోయే 3 సంవత్సరాల్లో ఇప్పుడు ఇస్తా అంటే 1, 2. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.